నిలుమ ప్రధానంగా సుప్రీంకోర్టు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణకు చేపట్టిన సందర్భంలో ప్రధానంగా కొన్ని అంశాలను ప్రస్తావనకు తీసుకురావడం జరిగిందని సిబిఐ ప్రత్యేక కోర్టు కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా 7 అంశాలపైన సిబిఐ తన దర్యాప్తును కొనసాగిస్తుందని సుప్రీంకోర్టుకు తెలిపిందని, దీన్ని మేము పరిగణలోకి తీసుకుంటున్నామని, దీంతో ఏదైతే 7 అంశాలపైన దర్యాప్తును పూర్తి చేసి ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు గతంలో సిబిఐకి చెప్పింది. కాబట్టి ఆ సుప్రీంకోర్టు అంటే దర్యాప్తు పూర్తి చేసి ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని అని చెప్పింది. ఆ అంశాన్ని తాము పరిగణలోకి తీసుకుంటున్నామని, ముఖ్యంగా సిసి నంబర్ 8 లో సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిందని, సిసి నంబర్ 8 అంటే ఒక ఛార్జ్ షీట్ దాఖలైన కేసులోనే సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిందని, అలాంటిది సిసి ఏదైతే ఇప్పటికీ ఫైనల్ దాఖలు కాబోయే ఫైనల్ ఛార్జ్ షీట్ కు సంబంధించి అదే అంశం కూడా వర్తిస్తుంది. కాబట్టి ఈ దశలో సుప్రీంకోర్టు ఆదేశాలని ఉండగా మేము ఈ దశలో బెయిల్ మంజూరు చేయలేమని చెప్పేసి సిబిఐ ప్రత్యేక కోర్టు అభిప్రాయపడింది. ముఖ్యంగా ఆర్టికల్ 141 ప్రకారం సుప్రీంకోర్టు ఏవైతే అత్యున్నత కోర్టులు ఇచ్చిన ఆదేశాన్ని కింది కోర్టులు అవాయిడ్ కావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మేము సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని పాటిస్తూనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ ని తిరస్కరిస్తున్నామని చెప్పేసి కూడా సిబిఐ ప్రత్యేక కోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ముఖ్యంగా సిబిఐ గతంలో అంటే బెయిల్ పిటిషన్ ఆర్గ్యుమెంట్ వినిపిస్తున్న సమయంలోనే 7 అంశాల పైన దర్యాప్తు కొనసాగుతుందని, దీనికి మరికొంత సమయం పడుతుందని, ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న సమయంలో ఇక్కడ మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం సరి అయింది కాదు అని, అది ఆ కోర్టుల్ని తప్పుదో పట్టించే విధంగా ఉందని చెప్పేసి సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు వాదనలు వినిపించడం జరిగింది. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క బెయిల్ పిటిషన్ ని కొట్టివేయాలని చెప్పేసి సిబిఐ వాదనలు వినిపించడం జరిగింది. అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఇటు సిబిఐ యొక్క వాదనలు విన్ననంతరం ఆ సిబిఐ వాదనలకే మొగ్గు చూపిన సిబిఐ ప్రత్యేక కోర్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ తిరస్కరించడం జరిగింది. మరోవైపు ఏదైతే 167 క్లాస్ 2 కింద ఏదైతే స్టాట్యూటరీ బెయిల్ అంటే ఒక వ్యక్తి అరెస్ట్ అయిన 90 రోజుల లోపు దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్ దాఖలు కానట్లయితే ఆ వ్యక్తికి బెయిల్ మంజూరు చేయాలని చట్టంలో చెబుతుంది. కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే వాదనల సమయంలో సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు వినిపించారు. కానీ సిబిఐ ప్రత్యేక కోర్టు మాత్రం ఆ స్టాట్యూటరీ బెయిల్ కు సంబంధించి సిఆర్పిసి 167 ప్రావిజన్ కు సంబంధించి ఆ జోలికి వెళ్లలేదన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫు వాదనలు వినిపిస్తున్న సమయంలో ప్రధానంగా సిఆర్పిసి 167(2) పైనే ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయి ఇప్పటికే 6 నెలలు ముగిసింది. కాబట్టి సిబిఐ అధికారులు దర్యాప్తు చేయడం అదేవిధంగా ఛార్జ్ షీట్ ఫైల్ చేయడంలో విఫలమయ్యారు. కాబట్టి చట్టం సంక్రమించిన ఏదైతే హక్కులు ఉన్నాయో వాటి తనకు వర్తిస్తాయి. ఈ దశలో అంటే సిబిఐ దర్యాప్తులో విఫలమైంది కాబట్టి 90 రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా చట్ట ప్రకారం తనకు బెయిల్ మంజూరు చేయడం తప్ప మరో గత్యంతరం లేదు అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫు న్యాయవాదులు సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు వాదనలు వినిపించడం జరిగింది. ఓకే రాజేష్, మీరు లైవ్ లోనే ఉండండి. అలాగే సిబిఐ కోర్టులో వైఎస్ జగన్ వేసిన 2 పిటిషన్లకు సంబంధించి దీనికి సంబంధించి పూర్తి సమాచారం అవుట్పుట్ ఎడిటర్ రమణమూర్తి నాయుడు తెలుసుకుందాం. రమణమూర్తి చెప్పండి, సిబిఐ కోర్టులో వైఎస్ జగన్ 2 పిటిషన్లు వేశారు. మరి ఇవి 2 ఏ పిటిషన్లు, దీనికి సంబంధించి వివరాలు ఏంటి? ఇవి 2 ఒకటి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ నీలిమ, ఒకటి స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్, రెండవది రెగ్యులర్ బెయిల్ పిటిషన్. స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ ఏమో సెక్షన్ 167(2) కింద వేసింది. ఈ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ అనేది 437 కింద వేసింది. ఇది స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ అంటే ఏంటంటే అరెస్ట్ చేసిన ఒక అక్యూజ్డ్ అన్న వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత 90 రోజుల లోపల ఛార్జ్ షీట్ వేసి తీరాలి. ఏ దర్యాప్తు సంస్థ అయినా ఛార్జ్ షీట్ వేయకపోతే మీరు ఛార్జ్ షీట్ వేయలేదు కాబట్టి మీరు దర్యాప్తు చేయడంలో ఫెయిల్ అయ్యారు కాబట్టి నాకు దర్యాప్తు ఇవ్వండి అని అడుగుతూ వేసే స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ అన్నమాట. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని May 27th అరెస్ట్ చేశారు. ఇవాళ వరకు దర్యాప్తు పూర్తి చేయలేదు. కాబట్టి ఆ 90 రోజుల గడువు అనేది తీరిపోయింది. ఇప్పటికి 6 నెలలు కావస్తుంది. కాబట్టి మాకు ఆ బెయిల్ పిటిషన్ ఇవ్వండి, మాకు బెయిల్ ఇవ్వండి అని సెక్షన్ 167(2) కింద స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ వేశారు. దీన్ని అసలు ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. దీన్ని భూమి మీద ఏ శక్తి కూడా ఆపలేదు దీన్ని పిటిషన్ వేయడంలో. ఈ పిటిషన్ సుప్రీంకోర్టు కూడా యాక్చువల్లీ ఇది వేయొద్దు, దీన్ని వేయకుండా ఆపే అధికారం సుప్రీంకోర్టు కూడా లేదు అని ఈ నెల ఒక 3 రోజుల కింద జరిగిన వాదనలో భాగంగా జస్టిస్ ఈ సీనియర్ లాయర్ పద్మనాభరెడ్డి గారు వాదించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫున. ఇంకో రెండో పిటిషన్ కి వస్తే 437. ఇది 437 అనేది
తనని ఏ కేసులో అయితే అరెస్ట్ చేశారో ఆ కేసుకు సంబంధించి బెయిల్ ఇవ్వండి అని అడిగేదన్నమాట. అంటే CC8 అనేది ఏంటంటే ఈ 1వ ఛార్జ్ షీట్ ని విచారణకు స్వీకరిస్తూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన నంబర్ అది CC8 అనేది. ఈ 1వ ఛార్జ్ షీట్ అనేది ఏంటంటే అరబిందో డ్రగ్స్ అండ్ హెట్రో డ్రగ్స్ ఆ 2 కంపెనీలు కలిసి ఒక 19 కోట్ల రూపాయల లబ్ధి కలిగినందుకు 29 కోట్ల రూపాయలు ప్రతిగా పెట్టాయని సిబిఐ చేసిన ఆరోపణ ఆధారంగా ఫైల్ అయిన మొదటి ఛార్జ్ షీట్ అది. దాన్ని పరిగణలోకి తీసుకుంటూ CC నంబర్ 8 అనేది ఈ సిబిఐ న్యాయస్థానం ఇచ్చింది. అంటే అసలు నిజానికి ఆ కేసుకు సంబంధించి ఇక్కడ ఒక విచిత్రం మనం గమనించాల్సింది ఏంటంటే ఆ కేసుకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ ఎన్నడూ ప్రశ్నించలేదు. ఆ ప్రశ్నించక ముందే ఆ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసేసింది. ఆ ఛార్జ్ షీట్ దాఖలు చేసేసిన తర్వాత మళ్ళీ ఆయన అరెస్ట్ చేసి ఆ కేసు కింద మిమ్మల్ని అరెస్ట్ చేశాం కాబట్టి మీకు బెయిల్ ఇవ్వలేమని ఇప్పుడు చెప్తా ఉంది. సో ఇవి 2 డిఫరెంట్ బెయిల్ పిటిషన్స్. అందులో ఒకదాన్ని ఇప్పుడు సిబిఐ కోర్టు కొట్టేసింది, రెండవది ఈ నెల 30న విచారణకు రాబోతోంది నీలిమ. ఓకే రమణమూర్తి, ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు సిబిఐ కొట్టేసేసింది స్టాట్యుటరీ బెయిల్ పిటిషన్, కోర్టు కొట్టివేసింది స్టాట్యుటరీ బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. సో మరి రెగ్యులర్ బెయిల్ విచారణకు సంబంధించి వివరాలేంటి? దీనికి సంబంధించి సిబిఐ ఎలాంటి వ్యూహాన్ని రచిస్తోంది? అదే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ అంటే ముందే మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు CC8 ఏ కేసులో అయితే ఆయన అరెస్ట్ అయ్యారో ఆ కేసుకు సంబంధించి నన్ను అరెస్ట్ చేశారు. నన్ను అరెస్ట్ చేసినప్పుడు నన్ను క్వశ్చన్ చేయకముందే నన్ను ఈ ఛార్జ్ షీట్ కూడా వేసేసిన తర్వాత నన్ను అరెస్ట్ చేశారు. సో ఈ అరెస్ట్ నుంచి నాకు బెయిల్ ఇవ్వండి అని అడుగుతున్న ఇదన్నమాట CC8 అనేది. సో దానికి సంబంధించి సిబిఐ ఏం చెప్తోందంటే ఈ కేసులో ఇంకా విచారణ దర్యాప్తు పూర్తి కాలేదు, ఇంకా 7 అంశాల మీద దర్యాప్తు మిగిలి ఉంది. ఆ మిగిలిన అంశాల మీద కూడా మేము దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత మీరు బెయిల్ ఇచ్చినా పర్వాలేదు, లేకపోతే ఈ లోపు సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది అని సిబిఐ చెప్తోంది. సో అందుకని ఈ బెయిల్ పిటిషన్ మీద సిబిఐ రేపు 30వ తేదీన కూడా అదే వాదనలు వినిపించే అవకాశం ఉంది నీలిమ. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు సిబిఐ కోర్టు నిజానికి CC8 కేసులో సుప్రీంకోర్టుని పరిగణలోకి తీసుకుంది CC8 ని అని సిబిఐ కోర్టు ఒక చిన్న కామెంట్ చేసింది. కామెంట్ చేస్తూ రాజ్యాంగంలో 141 అధికారం ప్రకారం ఈ సుప్రీంకోర్టు ఆదేశాలను కింది కోర్టులు పాటించాలి కాబట్టి మేము ఇది కొట్టేస్తున్నాం అన్నట్టుగా చెప్పింది. బట్ ఈ 141 అధికారం CC8 కి వర్తిస్తుంది కానీ 167/2 కి వర్తించదు అని ఈ లాయర్ పద్మనాభరెడ్డి గారు వాదించారు. బట్ దాన్ని పరిగణలోకి తీసుకోలేనట్టు కనిపిస్తా ఉంది నీలిమ. అయితే రమణమూర్తి, రెగ్యులర్ బెయిల్ విచారణ సంబంధించి 30వ తేదీకి వాయిదా వేశారు. సో ఈ టైంలో అంటే ఆ రోజు 30వ తేదీన సిబిఐ ఎలాంటి వాదనలు వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి? అదే మనం అనుకుంటున్నది. ఆ రోజున కూడా ఇప్పుడు CC8 కేసుకు సంబంధించింది కాబట్టి ఆ కేసులో అసలు నిజానికి దర్యాప్తు పూర్తయిపోయింది, ఛార్జ్ షీట్ వేసేసారు, అన్ని అయిపోయాయి. సో ఆ కేసుకి సంబంధించి అయితే అసలు ఇంక దర్యాప్తు పెండింగ్ లో లేదు కాబట్టి దాని మీద కూడా బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. బట్ ఆ కేసుని కన్సిడర్ చేయకుండా ఒక మొత్తం FIR ని అంటే RC-19 ని కనుక పరిగణలోకి తీసుకుంటే సో ఇంకా విచారణ పెండింగ్ లో ఉంది, దర్యాప్తు పెండింగ్ లో ఉంది అనే ప్రశ్న అక్కడ వస్తుంది. బట్ ఒక CC8 కి సంబంధించి అయితే అసలు దర్యాప్తు పెండింగ్ లో ఉన్నది అనే ప్రశ్న కూడా తలెత్తదు నీలిమ.